అది సంక్రాంతి తర్వాత అన్నారు, మరి ఇప్పటికీ రాలేదు. ఎలా ఉండబోతుంది మరి? వైసీపీకి తగ్గట్టుగా మీ అడుగులు ఉంటున్నాయా, మీ కూటమి అడుగులు? నమస్కారం అమ్మా. నమస్కారం నమస్తే. అమ్మా. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభ సాయంకాలం. అదేవిధంగా మన ఐ న్యూస్ వీక్షకులు కూడా శుభ సాయంకాలం. చాలా చక్కటి అంశాన్ని డిబేట్ లో పెట్టారు. అంటే ఎన్నికల సీజన్, ఎన్నికల ఫేవర్ ఆల్రెడీ వచ్చేసింది. చలికాలంలో చలికాలంలో వేడి వచ్చేసింది. అసలు నిజానికి ఏపీ ఎప్పుడు ఎన్నికల ఫేవర్ తో వేడిగా ఉంది. ఇంకా దాన్ని హీట్ చేశారు. అధికార పార్టీ సామధాన భేద దండోపాయాల ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేయటువంటి సహజ లక్షణం. అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకుముందు ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రులు గారు కానీ, మొన్న తెలంగాణలో కేసీఆర్ కానీ, ఎవరైనా దాన్ని మనం తప్పట్టాల్సిన పని లేదు. దానికి ఏంటంటే రకరకాలైనటువంటి ప్రక్రియలు చేస్తుంటారు ఇంటర్నల్ గా పార్టీలో ఉన్నటువంటి. ఎందుకంటే ఇవాళ ఈ సర్వే సిస్టమ్ అనేది బాగా ప్రభావితం చేస్తుంది. పార్టీ ఇంటర్నల్ సర్వే, పార్టీ సర్వే, ప్రైవేట్ సంస్థల సర్వే, పోలీస్ ఇంటెలిజెన్స్ సర్వే, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రయత్నాల వల్ల అనేక మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి. మొట్టమొదటిగా ఈ యాంటీ ఎన్కంబరెన్స్, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది తగ్గించుకుంటాకి గత 30 సంవత్సరాల క్రితమే మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్ గారు ఆ రోజున ఐ థింక్ 30% ఎమ్మెల్యేస్ చేంజ్ చేశారు. సెకండ్ టైం సక్సెస్ అయ్యారు. దాన్నే తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2009 లో అడాప్ట్ చేసిన ఆయన 2009 లో అడాప్ట్ చేసినట్టున్నారు. అయితే మొన్న తెలంగాణలో ఇది కంప్లీట్ గా చేయలేకపోవటం మూలంగా ఓడిపోయారు అనేది ఒక భావన అనేది ఉంది. దాంతో ఆ భావాన్ని నుంచి వారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా వారు అనేక రకాలైనటువంటి యాంగిల్స్ లో చూసుకుంటూ ప్రభుత్వాన్ని మరలా నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో చాలా నాగార్జున గారు చెప్పినట్టు, పిల్లారి నాగార్జున గారు చెప్పినట్టు చాలా డేరింగ్ స్టెప్ తోనే మనం ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆయనలో మనం ఏ పార్టీ, మేమే ప్రతిపక్ష పార్టీకి చెందినప్పుడు కూడా తను చెయ్యాలని పని అనేది ఇక మొండితనంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాని రిజల్టెంట్ అనేది 74-75 రోజుల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మెయిన్ గా ఆలోచించాల్సింది ఏంటంటే, బాలినేని గారి వ్యవహారం చూసినట్టయితే అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది. బాలినేని గారి వాళ్ళు కొత్తగా స్టేట్మెంట్ గా ఇచ్చినందువల్ల, నేను దాంట్లోనే ఉంటానని అన్నందువల్ల వచ్చేటువంటి లాభము లేదు, జరిగిపోయినటువంటి నష్టం పూడేది లేదు. దానికి తోడు బాలినేని గారు ఖండనివ్వాల. నిన్న వార్తాపత్రికలో నా మీద ఈ విధంగా వచ్చింది, నేను ఆలోచన ఖండన అనేది ఆయన ఇవ్వాల. సరే, అది ఆయన కేను పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. తర్వాత ఈ డిఎస్సి 6,100 ఉద్యోగాలు కూడా, ఇది కూడా ప్రజల్ని గాని నిరుద్యోగులు గాని తృప్తిపరిచేటువంటి అంశం మాత్రం కాదు ఈ దశలో. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగులు, ఈ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా, ఎందుకంటే మాది అవనిగడ్డ, మా అవనిగడ్డలోనే వేల మందితో మేము ఒక ధర్నాని, ఒక ఊరేగింపు నిర్వర్తించాం. ఎందుకంటే అవనిగడ్డలో డిఎస్సి అంటే ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు మెగా డిఎస్సి కోసం వాళ్ళ యొక్క తాపత్రం 6,000 పొందగానే చాలా తృప్తి పడేది లేదు. 21,000 చిల్లర ఎంతో జాబులు ఉన్నాయి టీచర్స్ లెక్క ప్రకారం. వాటి మొత్తాన్ని చేయని పరిస్థితుల్లో ఇది బూమరాంగ్ అనేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది అనేది మనం ఆలోచించాలి. రెండేంటంటే, ఇప్పుడు మీరు అడిగారు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ నాయకులు చాలా స్పీడ్ గా అభ్యర్థుల్ని కసరత్తు చేస్తున్నారు, వ్యూహాలు పన్నుతున్నారని అంశారు. మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అన్ని కూడా అయిపోయి ఉన్నాయి. అంటే ప్రకటన మేము అనుకోవడం ఏంటండి, ప్రకటన ఇంకా లేదు. ఆయన ఇద్దరిని ప్రకటిస్తే ఆయన వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ప్రకటించారు కాబట్టి నేను ప్రకటిస్తానంటూ సభాముఖంగా అలా ప్రకటించారు తప్పి లేదు. ఒక విషయం చెప్తాను. ఏంటంటే, మొట్టమొదటి యాక్చువల్ గా ఏంటంటే, జనవరిలో సంక్రాంతికి అయిపోయిన వెంటనే ప్రకటించాలనేటువంటి ఆలోచన ఇరు పార్టీలు నాయకులే చర్చల్లో అంగీకారం అయింది. అమెరికా ఒక ప్రాథమిక అంగీకారం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ వినూత్న ప్రక్రియను చూసారా ఇవాళ? అప్పుడు ఐ థింక్ మోర్ దాన్ 60% ఎమ్మెల్యేస్ ని, ఎంపీలని మార్చేటువంటి విధానం. దీంట్లో ఏంటంటే ఇక్కడ 2 అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకటేంటంటే,
వీళ్ళలో అసంతృప్తివాదులు, టికెట్లు రానటువంటి వాళ్ళందరూ అసలు డిసెండెంట్సే కదా ఆ పార్టీకి. వాళ్ళు ద్వేషంతో ఉంటారా లేకపోతే బెర్త్ కోసం ఇంకో పార్టీని చూస్తారని రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఒక వర్గం ఏంటంటే అటు తెలుగుదేశం జనసేన కూటమి వైపు చూసి అక్కడ ఏదన్నా బెర్త్ సంపాదించుకోవాలనేటువంటి ఆలోచించిన వాళ్ళు. రెండవది ఏంటంటే బెర్త్ కాదు వీళ్ళని ఓడించాలి అనేటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు. సాధ్యమైనంత వరకు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 సీట్లలో తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క పొత్తు వలన ఇక్కడే ఒక గందరగోళం నెలకొని ఉంది. ఎందుకంటే వీళ్ళందరికి అకామిడేట్ చేయాలి రెండు పార్టీలకి. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా మాలోకి పొత్తులోకి వస్తుంది అనేది 100% కూడా నమ్మాల్సినటువంటి అంశం. జరుగుతుందనే ఆలోచనతో గానే అభిప్రాయంతో గానీ ఖచ్చితంగా వస్తుందనేటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి. కాబట్టి ఈ కూటమిలో సీట్లు అకామిడేషన్కే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి కొత్త క్యాండిడేట్లుగా టీడీపీ నుంచి వచ్చేటువంటి అసంతృప్తివాదులు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే అసంతృప్తివాదులకు గానీ యాంటీ జగన్ వర్గం గానీ వచ్చేవాటి ఎంతవరకు అకామిడేట్ చేస్తారనేది అంశం కూడా పరిశీలనలో తీసుకోవాలి. అంటే ఈ రెండు వర్గాల్ని ఇటు పార్టీలో రావటానికి సీట్లు ఆశించి వచ్చినట్టు ఇప్పుడు మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తెలుగుదేశం అధిష్టానంతో టచ్ లోకి వచ్చారన్నారు. అదే మా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ఉన్నారు. ఆల్రెడీ పార్టీకి రిజైన్ చేశారు. ఆయన రేపు 4వ తారీఖున జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈ అంశాలన్నింటిని కూడా పరిగణలో తీసుకోవాలి. వీళ్లలో పనికొచ్చే వాళ్ళు ఉన్నారు, పనికి రాని వాళ్ళు ఉన్నారు. పనికొచ్చే వాళ్ళని అకామిడేట్ చేయాలన్న పరిస్థితి ఆలోచన ఉన్నప్పుడు ఆల్రెడీ మనం ప్రకటించేసామని రెండు పార్టీల యొక్క అభ్యర్థులు మరలా వాళ్ళ మార్చిన కొత్త అసమర్థ తలెత్తుంది కదా. అందుచేత ఏంటంటే వేచి చూస్తున్నారు. ఇది రాడికల్ గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి చాలా రాడికల్ గా ఆ పార్టీలో ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుంటాకి రెండు పార్టీల యొక్క, మా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్లాట్ఫామ్ వేచి చూస్తుంది. అంతేగాని వ్యూహం లేక కాదు. అభ్యర్థులు ఆల్రెడీ సీట్లు కూడా కేటాయింపు జరిగిపోయినాయి. తప్పనిసరిగా కూడా ఇవి వాళ్ళ ప్రక్రియ 5వ లిస్ట్ వచ్చేసిన తర్వాత కొంత వచ్చిన 5వ లిస్ట్ వచ్చేసిన తర్వాత